అదేదో తిరిగి చేసుకోవచ్చు కదా, బాగుంటది. తనకన్నా మీరే హ్యాండ్సమ్ గా ఉన్నారు. చేసుకోండి. బుక్ అన్న పర్లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బుక్ అన్న పర్లేదు. కొంచెం అతనికి చెప్పారా అర్థమయ్యేలాగా? నన్ను చాలా అరేంజ్ చేసినారు. అస్సలు నేను అరేంజ్ చేశాను. ఆపింది నువ్వా నేనా? ఆపింది నేనే, కానీ ఏం లాభం? మీరు ఆ ఫ్లాట్ లో ఉంటారు కదా? అవును. మీరు ఎక్కడండి? నేను ఈ ఫ్లాట్ ఓనర్. మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు కదా. కానీ మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా? చాలండి బాబు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? చూసావా, ఆయన మనకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. చెప్పు ఇప్పుడు ఏమంటావు? అలా కాదు, ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఏం ఆలోచించాలి చెప్పు. ఏమంటే ఏం చెప్తాను, ఇంత క్యూట్ గా ఉన్నాను, ఇద్దరు హైట్ అది మ్యాచ్ అయ్యింది. మాట్లాడమంటే అదే మొన్న అత్తయ్య బయట ముగ్గు వేస్తున్నప్పుడు చూసా. అప్పుడే వర్షాలు కల్పిస్తావా? అంటే నేను చూసినప్పుడు ఆల్రెడీ కలిపేశాను. సరే మా మమ్మీ వాళ్ళు లేరు, ఒకసారి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ లో కూర్చొని ఏసీ ఆన్ చేస్తాను, కాఫీ తాగి మాట్లాడు. ఇక్కడ కూడా చల్లగానే ఉంది, మాట్లాడు పర్వాలేదు. ఇక్కడ ఇంత ఎండగా ఉంటే ఏమో. కింద ఉన్నాం, పర్వాలేదు. పర్లేదు రా. ఏ సిగ్గుపడతావు? ఎక్కడగా బా. ప్లీజ్ ఒకసారి నువ్వు చూస్తే నాకు ఇబ్బంది పడుతున్నావు. ఫస్ట్ నీలే ఒక అమ్మాయి నాకు ఇలా చెప్పింది. సరే అది చాలా మోసం చేసింది అబ్బా. నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను. సరే హగ్గిస్తాను రా. బాధలో ఉన్నాను ఇబ్బంది కాదు. సరే రూమ్ లోకి రా, ఓదార్స్తాను. ఓదార్చడం కాదు, అమ్మ చూసిందనుకో బాగోదు. అన్నయ్య కూడా లోన్ పడుకొని ఉన్నాడు. ప్లీజ్ కదా, వాళ్ళు లోపల ఉంటారు, మనం ఈ రూమ్ లోకి వెళ్దాం. ఏ రూమ్ లోకి వెళ్తావు అబ్బా? అరే నాయన స్వామి, నా బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఏసీ ఆన్ చేసి కాఫీ. ఏసీ వద్దు ఏం వద్దు కానీ నాకు ప్లీజ్ నీ దండం పెడతా. ఒక్క మాట వింటావా? ఏంటి చెప్పు. అమ్మ వచ్చేటప్పుడు మాత్రం ఇలా మాట్లాడుకో. ఏమైనా చెయ్యి, మా అమ్మ ఉన్నప్పుడు మాత్రం అస్సలు చెయ్యక మాత్రం నీ దండం పెడతా. సరే ఓకేనా? సరే చికెన్కే కదా వెళ్తున్నావు? చికెన్కే. పోనీ నేను కూడా వస్తా. వద్దు, ఇక్కడే ఉండు. అలా కాదు, ఎలా కొనాలో బజార్ ఇప్పటి నుంచి ఎలా చేయాలో అది అన్నీ నీకు తెలుస్తుంది కదా. కింద వాచ్మ్యాన్ ఉంటాడు, మా అమ్మకి ప్రతిదీ చెప్తాడు. కింద వాచ్మ్యాన్ ఉంటాడు, మా అమ్మకి ప్రతిదీ చెప్తాడు. సరే అయితే ఫోన్ చేయొచ్చా? చాటింగ్ ఒకసారి. అలా కాదు కానీ ఒకసారి ఐ లవ్ యూ అని చెప్తే ప్రపోజ్ చేస్తే చూడాలని ఉంది. ఈ తర్వాత చెప్పుకున్నా. అలా కాదు, ఒకసారి చెప్పొచ్చుగా. అమ్మ వచ్చేస్తుందబ్బా. పర్లేదు. చికెన్ ట్రైన్ కొట్టదు. నెంబర్ చెందిన సరే 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 ఒకసారి ఇలా రా. నీకు సారీ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే మళ్ళీ నువ్వు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. చిచ్చి అలా కొట్టను. అంటే కొట్టినా మళ్ళీ నేను క్యూట్గా ఉంటాను కదా, అందుకని. క్యూట్గా ఉంటాయి, కొడితే కందిపోతాయి కదా. చెప్తే చెప్పాలంటే భయం వేస్తుంది, నేను చూస్తే టెన్షన్ వస్తుంది. భయం ఎందుకు అబ్బా? ఇప్పుడు ఇన్ని మాటలు లోడమని వాగావు, ఇప్పుడు భయం ఎందుకు వస్తుంది? అంటే ఫస్ట్